ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. శిల్పాస్ వంటిల్లేష్ వైద్యశాల స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, శిల్పాస్ జనతా మిల్లెట్స్ హోమ్ ఫుడ్స్గా మన ఛానల్ నేమ్ కన్వర్ట్ అయిందని. సో టుడే అగైన్ వెరీ గుడ్ అండ్ హెల్దీ కాకరకాయ. ఇట్స్ నాట్ ఫ్రై, ఇట్స్ నాట్ కర్రీ అండ్ ఇట్స్ నాట్ పులుసు, లైక్ ఏ లైట్ గ్రేవీ తోటి జ్యూసీగా ఉండే. ఇట్స్ రెయినీ సీజన్ కాబట్టి వెల్లి పాయ ఎక్కువ వేసి నేను అంటు పులుసు లాంటి కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఆల్వేస్ ఫ్రై అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఇందులో ఆయిల్ తక్కువ. నేను దీంట్లో ధనియాలు, నువ్వులు, జీలకర్ర, చింతపండు వేసి వాటిని వేయించుకొని వాంగో లెట్స్ గో టు ద ప్రాసెస్. సో లో ఫ్లేమ్ మీద ఇలా అంటే మనకు పొడి అవుతూ ఉండాలి. ఇప్పుడు గుడ్ సైన్ అన్నమాట. దాన్ని మనం వేయించుకుంటే అందులో నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. కారం వేస్తున్నాను. ఇందులో నేను షుగర్ ఏం వాడను, కానీ లిటిల్ జాగర్ చిన్న ముక్క వాడతాను. కుకింగ్ ఈజ్ నాట్ ఏ హాబీ, ఇట్స్ మై ఫ్యాషన్ అండ్ మై స్ట్రెస్ బూస్టర్ ఆల్సో. సో మెయిన్ వైల్ మనం అది గ్రైండ్ చేసుకొని వచ్చేలోపు కాకరకాయలని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయల చేదు తీసేయడం నాకు ఇష్టం ఉండదు, దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ చేదు భలే ఉంటుంది, హెల్త్కి మంచిది కూడా. అండ్ కాకరకాయ ఇట్స్ ఏ లివర్ డిటాక్సేషన్ అవ్వడంలో, లివర్ ఈజ్ డిటాక్సిఫై చేస్తుంది, కానీ కాకరకాయ తినడం వల్ల ఇంకా మన బాడీలో ఉన్న ఓవరాల్ ఆర్గన్స్ డిటాక్స్ అవుతాయి అన్నమాట. సో ముక్కల్ని మనము వేయించుకుందాం. నేను కాకరకాయను బాగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పైన పొట్టు తీసాను. చాలామంది ఇందులో కెమికల్స్ ఉంటాయి వాడొద్దు అంటారు, కానీ సాల్ట్ వేసి మొత్తం బాగా కడిగిన తర్వాత వాటిని ఈ పొట్టు గీకి పెట్టాను. ఇది కూడా నేను దీంట్లో లాస్ట్లో యాడ్ చేస్తాను అన్నమాట. మనకు డిటాక్సిఫై చేయడానికి పొద్దున్న లేచి ఏదో డ్రింకులు తాగుతూ ఉంటారు, అవసరం లే. వారానికి 4 సార్లు కాకరకాయ వండుకొని తినండి, మీ బాడీలో ఉన్న డిటాక్స్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాకరకాయలో ఆ గుణం ఉంది, డయాబెటిక్ కంట్రోల్, వెయిట్ లాస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. మనకు ప్రకృతి ఇచ్చిన వరం అన్నమాట దీన్ని. మనం అవన్నీ వదిలేసి ఎంతసేపు చికెను మటను ఇవే తింటాం తప్ప హెల్దీ ఫుడ్స్ చాలామంది డోంట్ నో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చని. సో ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. నేను ఫైనల్గా దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఎందుకంటే తొందరగా ముక్క అనేది మెత్తబడుతుంది అండ్ కొంచెం సాల్ట్ అనేది ఇరుగుతుంది. అండ్ లిటిల్ పసుపు కూడా లాస్ట్లో వేద్దామండి, పసుపు ముందేస్తే మాడుతుంది. సో 5 minutes అయిందన్నమాట. గోల్తా ఉన్నాయి, వాటి కలుపుతాం. సో మనకి కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనము ఇందాక తురిమి పెట్టిన ఏదైతే కాకరకాయ తురుముందో దాన్ని ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం కాకరకాయలో ఆయిల్ అయితే పడుతుంది, నేనే కాదు ఎవ్వరు వండినా కూడా. సో మనకి బాండి వేడెక్కిపోయింది, అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, మన ఆనియన్, గార్లిక్, జింజర్
జింజర్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ గార్లిక్ ఎందుకంటే ఫ్లేవర్ డామినేట్ చేయొద్దని. మనకు ఆనియన్ గ్రైండ్ చేసేటప్పుడు నేను వెల్లిపాయలు కొంచెం క్రంచీగా ఉండాలి, మనకు తగులాలి ఆ ఫ్లేవర్ అని కొంచెంగా గ్రైండ్ చేశాను. మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ సీజన్లో బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ కూడా. సో తప్పకుండా గార్లిక్ని ఎక్కువ వాడండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అంటే మినిమం 2 kgs కంపల్సరీ పడుతుంది. ఎక్కువ పేస్ట్ అనే కాదు, మనం పప్పులో కానీ పోపుల్లో కానీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మనకు అది ఫ్రై అయిపోయింది కదా. ఇంత ప్రాసెస్ ఎందుకంటే ఏదైతే ఆనియన్ పేస్ట్ ఉందో అది మాడిపోతుంది. ఆ చిన్న చిన్న పైన కాకరకాయ తొక్క తీసాం కదా, అది ఏదైతే గ్రైండ్ చేసామో అది కూడా ఈవెన్గా కుక్ కాదు. అందుకని మనం ఇలా ముక్కల్ని సపరేట్, వాటన్నింటిని సపరేట్ చేసుకుంటే కుకింగ్ అనేది ఈవెన్గా అవుతుంది. బస్ వేసాను. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసాను. నేను ఇందులో చింతపండు నువ్వుల పొడిలోనే గ్రైండ్ చేశాను, పిసుకట్లేదు. వాటర్ మీకు చెప్పాను కదా, ఈ కర్రీ నాట్ సో లిక్విడ్ ఉంటుంది, నాట్ సో డ్రై ఉంటుంది. సో ఇప్పుడు మన హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్, మన స్పెషల్లీ మేడ్ మసాలా. నేను ఇందులో ఏం పప్పులు వేయలేదు, ఎందుకంటే పప్పులు వేస్తే మనకు ట్యాంగినెస్ ఉండదు అనమాట. ఓన్లీ నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కారం వేసాను. సో ఇప్పుడు ఇది కలుపుకుందాము. ఒక 5 minutesలో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ముందుగా వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఈవెన్గా కుక్ అవుతుంది, ముక్కకు కూడా పడుతుంది. ఈ కర్రీ ఎప్పుడైనా మార్నింగ్ కుక్ చేస్తే ఈవినింగ్ టేస్ట్ బాగా వస్తుంది, ఎందుకంటే ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి. కర్రీ అయిపోయిందని తెలిసే ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చింది, అది మన కర్రీ అయిన ఇండికేషన్. చివరగా కొంచెం బెల్లం వేసాక ఒక 2 to 3 minutes మన కర్రీ రెడీ అయిపోతుంది, రెడీ టు ఈట్. సో ఫైనలీ ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ చూసాం కదా. సో కొత్తిమీరతోటి మన కర్రీ అనేది అయిపోయిందన్నమాట. చూసారా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్ నౌ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.